అందరికీ నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతుండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం చాలా మంది చూస్తున్నారు. లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఎందుకంటే విషయం పెన్షనర్లు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా 2 సంవత్సరాలైనా గానీ వారి అకౌంట్‌లో పడడం లేదు. వారికి అనేక రకాలైన ఈఎంఐలు, కుటుంబ బాధ్యతలు, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో పెన్షన్ అతి తక్కువగా ఇవ్వడం, మరి డిఏలు మంజూరు చేయకపోవడం, పీఆర్సీ కూడా వెంటనే ఇవ్వకపోవడం, ఇతర సమస్యల వల్ల పెన్షనర్లు అయితే చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు ఆర్థిక పరంగా. మరి ఇక్కడ చూద్దాం. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించరా? పెన్షనర్ల సదస్సులో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర బాబు అంటూ తెలంగాణ నుంచి న్యూస్. అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన బాట పట్టక తప్పదని పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్వీని రాజేంద్ర బాబు అన్నారు. ఇక్కడ చూస్తే ఇటీవల దసరా కానుక, దీపావళి కానుక అని చెప్పుకుంటూ మరి ఒక్క డిఏని అయితే పెంచారు ఊరించి. ఆ డిఏ మరి ఏ మూలకు సరిపోదు. ఇంకా 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. పీఆర్సీ టైం కూడా గడువు దాటిపోయింది. మరి ఈసారి క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. మరి ఆ క్యాబినెట్ సబ్ కమిటీ ఎప్పుడు మరి ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ సంఘాలతో మీటింగ్ జరుపుతుందో తెలియట్లేదు. మరి ఎప్పుడు మరి పెన్షనర్ల సమస్యలు పరిష్కారం లభిస్తుందో తెలియట్లేదు. కనీసం ఇప్పుడు శీతాకాల అసెంబ్లీ సమావేశంలోనైనా మరి ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి పీఆర్సీ, డిఏలకు సంబంధించి ఆర్థికపరమైన సమస్యల పరిష్కారానికి సంబంధించి కీలకమైన చర్చలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకుంటారని, అదేవిధంగా ఉద్యోగ సంఘాలతో కూడా చర్చలు జరపాలని చెప్పేసి అందరూ కూడా సామాన్య ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల సమస్యల పరిష్కారం పట్ల నాన్సివేత ధోరణి అవలంబిస్తోందని ఆయన ఆరోపించారు. పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో పెన్షనర్ల సదస్సు ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ ఖమ్మం సమావేశ మందిరంలో జరిగింది. పెన్షన్లకు సంబంధించి 4 విడతల డిఏ పెండింగ్లో ఉందని సత్వరం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాలకులు నగదు రహిత వైద్యం గురించి పదే చెప్తున్నప్పటికీ ఎన్నాళ్ళైనా అమలు చేయడం లేదని, మరి వృద్ధాప్యంలో రిటైర్మెంట్ తర్వాత అనారోగ్య పరిస్థితులు నెలకొన్న సందర్భంలో నగదు రహిత వైద్యం అందక పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణం పెన్షనర్లకు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్యం అందే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. మరి రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు అందాల్సిన పెన్షనర్ల బెనిఫిట్స్ను అందించడంలో కూడా చాలా జాప్యం జరుగుతుంది. మార్చిలో పదవి విరమణ పొందిన వారికి సైతం ఇప్పటి వరకు బెనిఫిట్స్ అందకపోవడం, పదవి విరమణ పొందిన వెంటనే ఆర్థిక ఇతర విషయాలను అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ అమలులో సైతం జాప్యం జరుగుతుందని, ముఖ్యమంత్రి పీఆర్సీపై ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా సత్వరం ఆదేశాలు జారీ చేయాలని కోరారు. డిమాండ్ల సాధనకు తెలంగాణ రాష్ట్ర పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో త్వరలో ఆందోళన బాట పడతామని, ఇందుకు తగిన కార్యాచరణ రూపొందించుకున్నట్లు రాజేంద్రబాబు తెలిపారు. ఇతర సంఘాలను కలుపుకొని జేఏసీగా ఏర్పడడం జరిగిందని, ఉమ్మడి ఎజెండాతో జాయింట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పోరాడుతుందన్నారు. సదస్సులో పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవి నరసింహారావు, సీనియర్ ఉపాధ్యక్షులు వి రామ్ మనోహర్, దేశపాండే, మనోహర్ రాజు, నాగిరెడ్డి తదితరులు ప్రసంగించగా, సమావేశంలో కొల్లికొండ శరత్ బాబు, సుధీర్ బాబు, యాదయ్య, అంజయ్య తదితరులైతే పాల్గొన్నారు. ఈ విధంగా పెన్షనర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ఎందుకంటే వివిధ వర్గాల ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు, ఇటు రైతు రుణమాఫీ, రైతు భరోసా, తర్వాత ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాసు, ఫ్రీ కరెంటు, కళ్యాణ లక్ష్మి, ఈ విధంగా అనేక ఇందిరమ్మ ఇండ్లు, అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. మరి పెన్షనర్లను మాత్రం గాలికి వదిలేస్తున్నారు. వెంటనే వీరి సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి సాధారణ సగటు పెన్షన్ రిటైర్మెంట్ ఉద్యోగి కోరుకుంటున్నారు. ప్రభుత్వం మీదనే ఆశలు పెట్టుకొని మరి ఎంత ఆర్థిక పరమైన సమస్యలతో సతమతమవుతూ జీవితాన్ని అయితే గడుపుతున్నారు. కాబట్టి వెంటనే ఈ అసెంబ్లీ సమావేశాల్లో పెన్షన్లకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి అన్ని సమస్యలు పరిష్కరించాలని చెప్పి అందరూ కూడా ఆశిస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.